ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులకి ఇప్పటికీ కూడా చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలు పడుతున్నారు, అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణం గ్రహస్థితే, గ్రహాల యొక్క ప్రభావమే. ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్లే కుంభరాశికి చెందిన జాతకులు మరి ఇన్ని రకాలుగా కూడా బాధలు పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే మరి పరిస్థితులు బాగానే ఉన్నాయని చెప్తున్నారు కదా కుంభరాశి వాళ్ళకి. మరి మాకు ఈ కష్టాలు ఏంటండి, మాకు ఈ సమస్యలు ఏంటి, మాకు ఈ బాధలు ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గోచార స్థితి యొక్క బాగున్నప్పటికీ కూడా గోచార గ్రహాల యొక్క స్థితి ప్రస్తుతం మీకు కొంచెం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేది కూడా చాలా వరకు ముఖ్యమైనదిగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యక్తిగత జాతకం అనేది కనుక వ్యక్తిగత జాతకం అంటే మీరు పుట్టిన సమయంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది అనేది మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు పుట్టిన సమయంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది అనేది మనం జాతక పరిశీలన ద్వారా అంచనా వేయవచ్చు. ఇలా అంచనా వేసి అక్కడున్న గ్రహాల స్థితిని బట్టి మన జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటి యొక్క ఫలితాలు కనుక వ్యతిరేకంగా ఉంటే మరి ఖచ్చితంగా కూడా మీకు ఇక్కడ గోచార స్థితిలో గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో మీ యొక్క గ్రహస్థితి బాగోలేకపోవటం వల్ల మీరు సమస్యల్ని ఎదుర్కోవచ్చు, కష్టాలను ఎదుర్కోవచ్చు, అలాగే బాధల్ని మీరు చవిచూస్తూ ఉండొచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో బయట యూట్యూబుల్లో కనిపిస్తున్నాయని మీరు అందరికీ కూడా ఒకటే అన్వయం చేసుకుని కుంభరాశి వాళ్ళకి అద్భుత యోగం అన్నారు కదా, అద్భుతంగా ఉందన్నారు కదా, కోటాను కోట్లు వచ్చేస్తాయన్నారు కదా, మనకి వచ్చేస్తాయనుకుంటే అది ఖచ్చితంగా కూడా తప్పే అవుతుంది. అందువల్ల వ్యక్తిగత జాతకం అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వ్యక్తిగత జాతకాన్ని కూడా సుశిక్షితులైన పండితుల చేతే మీరు పరిశీలన చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి బాగుందనుకోండి, అంటే గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటే, శుభస్థానాల్లో ఉంటే, దుష్టగ్రహాల యొక్క ప్రభావం లేకపోతే, దుష్టగ్రహాల యొక్క వీక్షణం లేకపోతే ఖచ్చితంగా మీకు గోచార స్థితి బాగోకపోయినప్పటికీ కూడా మీరు చాలా వరకు సమస్యల నుంచి మీరు తట్టుకున్న వారు అవుతారు. చాలా వరకు సమస్యల నుంచి మీరు గట్టెక్కేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులందరూ కూడా మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు కూడా మీ జాతక పరిశీలన చేయించుకోలేకపోతే వెంటనే మీరు మీ జాతక పరిశీలన చేయించుకుని ఒకవేళ మీ గ్రహస్థితి కనుక బాగుంటే కనుక, మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి కనుక బాగుంటే కనుక మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మన్యూనతకి గురి కావాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ఇప్పుడు జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. అంటే మీకు వ్యక్తిగత జాతకం బాగున్నా, గోచారం బాగున్నా, రెండు స్థితులు కూడా బాగున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు ఎంతో కొంత ఒత్తిడి అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ ఒత్తిడిని, ఎందుకంటే నాదుడు రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆ ఒత్తిడి అనేది కంపల్సరీగా మీకు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో మీకేమైనా మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా కూడా కాలాతీతమైన, లేకపోతే మధ్యలో ఆగిపోయినా, లేకపోతే సమస్యలు వచ్చినా మీకు ఆటోమేటిక్గానే మీకు అసహనం పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది.
ఈ సభ్య సమాజం మీద కోపం పెరిగిపోతుంది, దైవం మీద కోపం పెరిగిపోతుంది. ఏంటి ఇన్ని పూజలు వ్రతాలు చేసినా మనకి ఏది కూడా సత్ఫలితాలు రావటం లేదేంటి, ఇంకా మనకి ఈ బతికి ఇంతేనా, మన జన్మకి ఇంకా మనం ఒడ్డుకి చేరే అవకాశమే లేదా, మన జన్మ ఇలా కష్టాల పాలు అవ్వాల్సిందేనా అని ఒక రకమైన ఆత్మ న్యూనతకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అటువంటి డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళకుండా ఉండటానికి కుంభరాశికి చెందిన జాతకులు ఎప్పటికప్పుడు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా మీరు దైవనామస్మరణం చేయాలి, దైవ చింతనతోనే గడుపుతూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా ఒక రకమైన శక్తి, ఒక రకమైన బలం, ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ మీ బాడీలో ప్రసరించి ఖచ్చితంగా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని తట్టుకునే శక్తి మీలో వస్తుంది. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే గుండె ధైర్యం మీకు వస్తుంది. అందువల్ల ఎప్పుడూ కూడా కుంభరాశి వాళ్ళు దైవనామస్మరణం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. మరి దైవనామస్మరణం అన్నాకరా మరి ఏ దేవుణ్ణి పూజించాలండి, ఎవరిని పూజించాలి అంటే, ప్రస్తుతం మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా శని జపం చేయటం అనేది చాలా వరకు ముఖ్యమైనది. మీకు వీలైతే 19,000 సార్లు జపం చేయించుకోండి, 1900 సార్లు తర్పణం చేయించుకోండి. ఖచ్చితంగా ఆ శని యొక్క అనుగ్రహ వీక్షణ మీకు కలుగుతుంది. ఒకవేళ మేము అంత డబ్బు పెట్టలేము, మేము మామూలుగానే మీరు శని జపం చేస్తానంటే ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని రోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పఠించండి. ఒకవేళ అది కూడా కుదరకపోతే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉండండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. ఎందుకంటే మీలో రోజు రోజుకి ఆత్మ న్యూనత పెరిగిపోతుంది కాబట్టి ఆ ఆత్మ న్యూనత నుంచి మీరు బయటపడాలంటే, ఆ భయం మీకు మీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఖచ్చితంగా హనుమదోపాసన అనేది మీకు చాలా వరకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందువల్ల ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శనికి అధిష్టాన దేవత శివుడు కానీ లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన కానీ నిత్యము కూడా మీరు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది, మానసిక ప్రశాంతత అనేది వస్తుంది. దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఆలోచించండి, నెగిటివ్ ఆలోచనలు మీ మైండ్లోకి రానివ్వకండి. ఎప్పుడు కూడా మంచి పనులు చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా పక్కవాడిని మోసం చేద్దామని, పక్కవాడి డబ్బును కాజేద్దామని, లేకపోతే ఇతరత్ర వేరైనా మోసపూరితమైన పనులు చేద్దామని ఎప్పుడు కూడా ఆలోచించకండి. మంచి పనులు చేయడానికి మీరు ప్రయత్నించేయండి. ఒకవేళ ఇతరులకి సహాయం చేయలేని స్థితిలో ఉంటే మౌనంగా దైవనామస్మరణం చేసుకుంటూ ఉండండి తప్పించి ఎట్టి పరిస్థితులు కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు. సాధ్యమైనంత వరకు వీలైతే మీకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయండి. ఒకవేళ మీకు కుదరకపోతే మెదలకుండా మౌనంగా ఊరుకోండి. దానివల్ల మీరు చాలా వరకు సమస్య నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మ బలంతో ముందుకెళ్ళండి. అలాగే ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మీరు పని ఎక్కువగా చేయాలి, కష్టపడాలి ఎక్కువగా. ఎందుకంటే శని కష్టానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఆయనకి ఎంత కష్టపడి ఎంత ఒళ్ళుంచి పనిచేస్తే అంత పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు. అందువల్ల కష్టపడి పనిచేయండి, చిత్తశుద్ధితో పనిచేయండి, ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా పనిచేయండి. ఖచ్చితంగా శనిగ్రహం అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.